15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఎందుకంటే ఊరికే చెప్పాలని కాదు, మహేష్ బాబు గారి స్టేట్మెంట్ నేను ఒకటి విన్నాను కదా, చాలాసార్లు విన్నాను కూడా. మనిషి ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండటం అనేది నేను కొంతమందిని చూసి నేర్చుకుంటున్నాను ఇప్పటికి కూడా. ఇంత పెద్ద స్టార్ అయినా కానీ నాకు ఏదైనా కష్టం అనిపిస్తే నేను ఫస్ట్ కాల్ చేసేది శ్రీకాంత్ అడ్డాలకి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత మంచి వ్యక్తి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇంత పెద్ద డైరెక్టర్ అయి కూడా ఒక కార్ లేదు, ఇప్పటికే ఆటోలో బస్సులలో ఎక్కి పోతూ ఉంటారు ఆయన. కొనుక్కున్నానండి, ఈ మధ్య కొన్నారా? ఈ మధ్య కొనుక్కున్నాను. ఎందుకని సార్ ఇప్పుడు కార్ మెయింటైన్ చేయలేదు? అంటే ఇష్టం లేదా లేకపోతే? చాలా ఏం కాదు సార్. నా ఫ్రెండ్ ఒకడు అన్నాడు సార్ ఈ విషయంలో, ఒరే 5 సినిమాలు అయిపోయి ఇప్పుడు కారు కొనలేదనుకో, లేకపోతే కొన్ని ఫెసిలిటీస్ నువ్వు తెచ్చుకోలేదనుకో, అదేదో సింప్లిసిటీ అనరో పిసినార్తనం అనుకుంటాను అన్నాడు కూడా. బట్ ఎవరేమనుకున్నా సార్, నాకు ఏంటంటే కారు కొనకపోవడానికి కానీ లేకపోతే ఇది దానికంటూ పెద్ద ఇదేం లేదు, కొంచెం సింపుల్గా ఉంటుంది, చాలా ఇష్టం సార్. ఓకే, ఎందుకు మహేష్ బాబు గారు అంత లైక్ చేస్తారు మిమ్మల్ని? ఆయన మంచితనం సార్, ఆయన గొప్పతనం. ఎప్పుడు కూడా ఆ స్టేచర్లో ఉన్న వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారు అంటే కనుక అది వాళ్ళ యొక్క గొప్పతనం. ఓకేనండి. ఓకే, నా సైడ్కి వస్తే ఏంటంటే ఎందుకో ఆయన అనేది ఒకటి నాకు చాలా ఇష్టం అండి, విపరీతమైన ఇష్టం. నాకు ఇప్పటికీ కూడా కొంచెం బాధ ఎలా ఉంటుందంటే, బ్రహ్మోత్సవం లాంటి సినిమా ఇలా జరిగింది ఏంటి, చాలా నమ్మి కదా ఇచ్చారు, ఆ స్క్రిప్ట్లో కొంచెం ఎక్కడ పొరపాటు జరిగింది, బాగానే నమ్మేసి బాగానే ఉంటుంది అనుకుంటానే వెళ్ళిపోయామే అనుకుంటా ఒక చిన్న ఇది ఉంటుంది. తర్వాత ఏం తప్పు జరిగింది, అందులో ఎలాగ మనం ఇందులో ఆ ఫ్లోలో వెళ్ళిపోయాము అనేది ఎలాగో మళ్ళీ ఒక రెట్రోస్పెక్షన్ ఉంటుంది కదా. బట్ అది పక్కన పెట్టేస్తే సార్, ఈ గెలుపు ఓటములు లేకపోతే ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే, ఎందుకంటే మనం నమ్మే చేస్తాం కొన్నిటిని, కొన్ని గట్టిగా దొరికేసిన బాబు అనే ఒక ఫీలింగ్ అది ఇన్స్పైర్ అవుతుంటుంది కామన్. అది ఆ భయంకరమైన ఆ టైంలో అది చాలా భయంకరంగా వచ్చింది దానికి సంబంధించిన ఇది. సో తప్పలేదండి, ఎందుకంటే అభిమానించేవాళ్ళు వాళ్ళ కోపమో లేకపోతే వాళ్ళ యొక్క ఇదైనప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం నాకు అదేమీ వాళ్ళ సైడ్ నుంచి తప్పు అనిపించలేదు. డెఫినెట్లీ వీ హ్యావ్ టు బేర్ దట్, వీ హ్యావ్ టు ఓకే బౌన్స్ బ్యాక్ అవుతాం మళ్ళీ, ఎందుకంటే గొప్పగా తీసి ఒక రోజు వచ్చినప్పుడు వాళ్ళకి ఇద్దాం మళ్ళీ అనే ఒక పాయింట్ ఉంటుంది తప్ప దాని గురించి పెద్దగా ఎక్కువ ఆలోచించలేదు సార్. బట్ వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఆయనే కాల్ చేసి మిస్ఫైర్ అయిన తర్వాత ఇంత పెద్ద సబ్జెక్టు ఇంత పెద్ద స్టార్ని పెట్టి అండ్ దట్టు పెద్ద భారీ తారంగా ఎంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో, అక్కడ వచ్చింది తేడా అది. అంటే అదే సార్, స్క్రిప్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు భలే పలికేస్తాయి సార్ కొన్ని, దానికి ఇది అని రీజన్ చెప్పలేము సార్. ప్రతిదానికి ఒకేలా కష్టపడతాం, ఒకేలాగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. బట్ తగలాల్సింది స్ఫురించాల్సింది కరెక్ట్ టైంలో స్ఫురించడం అనేది ఒకటి ఉంటుంది చూసారా, అది అప్పుడు అనిపిస్తూ ఉంటుంది సార్ కొన్నిసార్లు, ఏమో టైం కూడా ఉంటుందేమో కొన్నిసార్లు అని చెప్పేసి. అప్పుడు నమ్మారా? కర్మ సిద్ధాంతం నమ్ముతారు? డెఫినెట్గా నమ్ముతాను సార్. అలా అని అదేదో ఫ్లూక్గా అదృష్టం అనే పాయింట్లో పూర్తిగా ఫేటు గీటు అలా వెళ్ళిపోను. బట్ డెఫినెట్గా మనం చేసేదానికి సంబంధించి ఇంకొకటి ఏదో మనకి ఇవ్వాలి డెఫినెట్గా, ఇచ్చినప్పుడు దీనికి తోడవుతుంది డెఫినెట్గా అనేది ఒక నమ్ముతానండి ఖచ్చితంగా. సో కొన్నిసార్లు అది పలుకుద్ది, చాలా తొందరగా పలికేసి టక అది తెలిసిపోతుంది కూడా మనకి, పాజిటివ్గా అన్నీ నడిచిపోతూ ఉంటాయి, మనకి అర్థమవుతూ ఉంటుంది దాని ఎన్విరాన్మెంట్ దాని లెక్క అదంతా. కొన్నిసార్లు అది కొంచెం డౌట్ పడతా ఉంటాం, అప్పుడు ఆ ఆత్మసాక్షి దగ్గర కొంచెం ఆగిపోయాం అనుకోండి, ఆగే ధైర్యం ఉంటుందా? ఓకే, దిగిపోయిన తర్వాత ఉండదండి కొన్నిసార్లు. అంటే మహేష్ బాబు గారు నమ్రత గారు లేకపోతే శ్రీకాంత్ అడ్డాల గారు చాలా డిప్రెషన్కి వెళ్ళేవారు ఆ టైంలో అనే న్యూస్ నిజం కదా? లేదండి, అంటే డిప్రెషన్ అంటే వాళ్ళిద్దరు ఇచ్చిన సపోర్టు లేదు, ఆయన చెప్పిన మాట చాలా బాగా అనిపించింది సార్. సినిమా గురించి మాట్లాడినప్పుడు ఏముంది సార్, మనం బాగానే ఉన్నాం కదా, ఉంటాయండి అలాంటి అవుతూ ఉంటాయండి, మనం బాగున్నాంగా అన్నారండి ఆ మాట. అయ్యి బాబోయ్, ఆ మాట చాలా పెద్ద మాట సార్, అది చాలా గొప్ప మాట ఆయన అనగలిగాడు. ఓకేనండి. సో ఆయనతో ఉన్న రిలేషన్ ఏంటంటే సీతమాయిట్లో నుంచి కూడాను ఆయన కూడా చాలా కామన్గానే బిహేవ్ చేస్తారు సార్. ఆయన ఏమి ఏదో ఉంది కదా, నేను పెద్ద స్టార్ని కదా అని అలాగే ఎప్పుడూ ఉండదు అయింది. చాలా లైక్ చేస్తారు, చిన్న చిన్న విషయాలని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీకు షూటింగ్లో ఉన్నంతసేపు నవ్వుకుంటూనే ఉంటాం, ఆయనతో వర్క్ చేసిన తర్వాత అదొక ఎడిక్షన్లా ఉంటుంది, వదిలిపెట్టి ఉండలేమని చెప్తుంటారు. ఆయన కనెక్ట్ అయినా బాగుంటుందండి, బాగుంటుంది డెఫినెట్గా. సో దాంతో ఏమవుతుందంటే ఆ ప్రాసెస్ అంతా బాగా ఎంజాయ్ చేసినప్పుడు ఎక్కడో కనెక్ట్ అవుతాం, వేవ్ లెంగ్త్ కొంచెం సెట్ అయింది అనుకోండి, సో ఇట్ విల్ బి ద రీజన్ టు లైక్ సమ్వన్ కదా, అలా కొంచెం ఆ కెమిస్ట్రీ మంచిగా ఉండేది అనమాట. చిన్నోళ్ళు బాగా నచ్చేది ఏంటి, పెద్దోళ్ళు బాగా నచ్చేది ఏంటి? పెద్దోళ్ళు మళ్ళీ నెక్స్ట్ నారప్ప తీశారు కదా. అవునండి, అవునండి. ఇద్దరికిద్దరే 2 రకాల స్పెషల్ అండి. ఈ చిన్న ఆయన ఎలా ఉంటుందంటే ఏదన్నా బయటకు చెప్తారు, ఏదన్నా ఓపెన్గా చెప్పేస్తారు. ఓకే, చెప్పేసి చక్కగా దాన్ని కూడా చాలా ఏమంటారు
బాగుంటుంది. సెటైరికల్గా చెప్పినా ఎలా చెప్పినా మొత్తం మీద ఉన్నది చెప్తారు. అసలు ఊహించాం ఆ నెక్స్ట్ కట్ ఎలా పడుతుంది అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. టక్కని పడుతుంది అనమాట ఇది పంచ్. సో పెద్ద ఆయన వెంకటేష్ గారిది ఎలా ఉంటుందంటే సార్, ఆయన చాలా అన్నీ తెలిసిన ఆయన, అన్నీ చూసిన తనం కదండి. ఆ మెచ్యూరిటీ లెవెల్ ఒకటి ఉంటుంది కదా, సో ఆ లెవెల్లో ఆయన చక్కగా డీల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏది చెప్పాలన్నా అందంగా చెప్తారు. ఒకవేళ కోపం వచ్చినా అంతే గట్టిగా ఉంటుంది. అలాగే ఎవ్రీథింగ్ ఆయన చాలా మెచ్యూర్డ్గా ఉంటుందండి. ఓకే, మనం నేర్చుకోవడానికి అబ్బో ఇంత కామ్నెస్ ఎప్పుడు వస్తుందో బాబు మనకి. స్పిరిచువాలిటీ కూడా ఎక్కువ. అదే. సో ఆ మెయింటెనెన్స్ చాలా బాగుంటుందండి. దగ్గరికి తీసుకున్న తను ఏదో వచ్చేసి అలా ఏమి ఉండదు, బట్ ఈ గివ్స్ దట్ వాల్యూ వేర్ యూ కెన్ ఐడెంటిఫై దట్. బట్ ఎప్పుడైనా అనుకున్నారు ఇద్దరు నారప్ప థియేటర్లో రిలీజ్ అయితే ఇంకోలా ఉండేది? అయ్యో మరి చాలా అనుకుంటాం కదా సార్. థియేటర్ అంటే అది ఎక్స్పీరియన్స్ వేరు కదా, పీపుల్ మధ్యలో ఉండే విషయం కదా సార్. కాకపోతే అప్పుడున్న పరిస్థితికి సరే ఓకే, అల్టిమేట్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ప్రొడ్యూసర్ సైడ్ కూడా మనం ఆలోచించాలి. అప్పుడున్న పరిస్థితికి వస్తారా రారా జనం అనేది ఇంకా తెలియట్లేదు. సో ఇక్కడ చూస్తే అమెజాన్ వాళ్ళు చాలా అది ప్రోగ్రెసివ్గా ఉంది ఆ బిజినెస్ అంతా. సో ఎందుకు మనం సపోర్ట్ చేయకూడదు? సో సమ్టైమ్స్ వీ హ్యావ్ టు టేక్ అలాంటివి కూడా. ఓకే, అందులో జనాల్లోకి వెళ్ళిపోయి ఉంటే ఇంకా బాగుండేది ఉండేదంటే ఓకే, అది దానికి రాలేదు ఇంకో దానికి వస్తుంది. బట్ జర్నీ అయితే మనం చేయాలి కదా. మళ్ళీ చిన్నవాడిని పెద్దవాడిని పెట్టి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు 2 దిల్రాజు గారు అన్నారు సార్. సడన్గా ఫోన్ చేశారు ఆయన. ఫోన్ చేసి ఇగో తెల్లగట్ట 4 ఒక ఆలోచన వచ్చింది, SAC 2 బాగుంటుంది ఇప్పుడున్న జనరేషన్కి, కొంచెం దాని మీద వర్క్ చేయి, నువ్వు కరెక్ట్గా నువ్వు కొడితే బాగుంటుంది అది ఇది అంటే. సరే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ పార్ట్ 1 పార్ట్ 2 ఒకటి 2 స్టార్ట్ అయ్యింది, అది అప్పుడే చేసి ఉంటే బాగుండేమోనండి అన్నాను నేను. లేదు ఎప్పుడు చేసినా బాగానే ఉంటుంది అన్నారు. బట్ ఒకటండి, మళ్ళీ అలాంటి ఒక ఇన్స్పిరేషనల్గా ఒక థాట్ మనకు రావాలి, అది ఒక కథగా రూపొందాలి, అంతే జెన్యూన్గా మనం చెప్పగలిగే టైము. అవును, ఎగ్జాక్ట్లీ. ఐడియా బాగుంది, బట్ వెన్ ఇట్ విల్ బి మెటీరియలైజ్డ్ అనేది ఓకే లెట్ us see. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.